వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. మేము ఏది చేసినా అది రైటు, ప్రతిపక్షాలు ఏది చేసినా రాంగు అనేలాగా ఇది నడుస్తుంది. అన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, అలాగే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ది జర్నలిస్ట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ సంపాదకులు శ్రీ వివి కృష్ణరాజు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఓ పక్కేమో ఇలా పొట్టేళ్లని నరకడం తప్పు అది ఇది అని అంటూ ఉంటారు. తాజాగా ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది, మీరు కూడా చూసే ఉంటారు సార్. తిరుపతి గోవిందరాజుల స్వామి గుడి మీదకెక్కి ఒక తాగుబోతు హల్చల్ చేశాడు. ఇదే కాదు, తిరుపతిలోను అలాగే తిరుమలలోను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సార్లు మద్యం అలాగే మాంసం ఇవన్నీ కూడా అక్కడ వినియోగించడం జరిగింది. మరి వీటి మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏమి తీసుకోకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యేలాగా జరుగుతున్నాయి సార్. వీటిని ఎలా చూడాలి? ఇక్కడ కూటమి పాలనకు వచ్చేటప్పటికి అది లోకేష్ రెడ్ బుక్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పి ఒక ఆక్రోశం కావచ్చు, ఏమైనా కానీ కూటమి పాలన అనేది ప్రజల హక్కులను కాల రాసే విధంగా వాళ్ళు పాలన చేస్తున్నారని చెప్పి అనిపిస్తుందండి. మనం ఇందాక అనుకున్నట్టు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంఘటనలో తెలుగుదేశం పార్టీ వారు ఇన్వాల్వ్ అయితే వారితో పాటు వైసీపీ వాళ్ళని కూడా ఇరికించి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని జైల్లో పడేస్తున్నారు. ఇట్లా ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు తాజాగా మీకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయ శిఖరాన్ని ఎక్కడం ఏంటండి, అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడ చుట్టూ ఆ దేవాలయానికి సంబంధించి భద్రత ఉంటుందండి, తాళాలు వేస్తారు. మరి అటువంటిప్పుడు ఈ తాగుబోతూ ఈ పోలీసులు కన్నుగప్పి లోపలికి ఎలా వెళ్ళాడు? వెళ్ళిన వాడు అది చాలా ఎత్తైన శిఖరం, అది ఆ శిఖరాన్ని ఎలా ఎక్కగలిగాడు, ఎక్కి దాన్ని ఎలా అపవిత్రం చేయగలిగాడు, ఆ కలశాలను కూడా అతను గట్టిగా ఊపుతూ దాన్ని కింద పడే వేసే ప్రయత్నం చేశాడు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు సకాలంలో స్పందించలేకపోయారు. అతను మొదట్లోనే అతను ఆపి ఉండుంటే అసలు ఈ సంఘటన జరిగి ఉండేది కాదండి. అంటే కూటమి పాలనకు వచ్చేటప్పటికి దేవాలయాల అపవిత్ర అనేది ఒక నిత్యకృత్యంగా మారింది. అనేక చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న ఒక శివాలయంలో దాడి జరిగింది, అంతకుముందు ఇంకో చోట దాడి జరిగింది. ఇలా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సరే, నిన్న జరిగిన సంఘటనకి, రాత్రి జరిగిన సంఘటనకి అతను తాగుబోతని చెప్పి చెప్తున్నారు. అతను ఎప్పుడు తాగాడు, ఎంత తాగాడు, ఎందుకు అతను దేవాలయం మీద ఎక్కగలిగాడు? అంత తాగుబోతు, అంత తాగిన వ్యక్తి, ఉళ్ళు పైన తెలియని వ్యక్తి సహజంగా తాగితే అతను తన స్మృతిని కోల్పోతాడు, లేకపోతే అతను మైండ్ సరిగ్గా పనిచేయదండి. అటువంటి వ్యక్తి దేవాలయం ఎక్కేశాడంట, కలశాలు కదిపేశాడంట. సరే, ఇప్పుడు రేపు జరగబోయే పరిణామం ఏంటంటే గట్టిగా వీడి ప్రతిపక్షం వాళ్ళు దీన్ని తప్పడితే అప్పుడు ఈ అధికార కూటమి ఏం చెప్తుందంటే ఆ తాగి దేవాలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి వైసీపీ వాడు అని చెప్పి ముద్రేస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, లేకపోతే ఏం చెప్తారంటే అతను తాగింది కూడా వైసీపీ వాళ్ళు ఇచ్చిన డబ్బులతో తాగాడు, లేదా వాళ్ళ ప్రభుత్వంతో చేశాడని చెప్పి కూడా కేసు నమోదు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి సంఘటనల వలన ఈ ప్రభుత్వం తన క్రెడిబిలిటీని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా కూటమి పాలనలో దేవాలయాల అపవిత్రత అనేది నిత్యకృత్యంగా మారింది. ఈ ప్రభుత్వం కుంటి సాగులు చెప్పడం, నెపాన్ని ఎదుటి వారి మీద నెట్టివేసే ప్రయత్నం చేయకుండా దేవాలయాల పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలే మీకు ఒక చర్చి మీద, ఒక మసీదు మీద జరగటం లేదు. అది విచిత్రం. అది ఈ సంఘటనలన్నీ కూడా హిందూ దేవాలయాలు, ప్రార్థనా మందిరాల మీద జరుగుతున్నాయి. దీనికి కూడా కారణం వాళ్ళు అన్వేషించాలి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన పదే మాట్లాడుతున్నా కూడా మరి ఇలాంటివి జరగటం, లేదా అంటే ఈ సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి దాన్ని భుజాన్ని వేసుకునేటువంటి ఒక పార్టీ ఉంది, వాళ్ళు కూడా నోరు మెదపట్లేదు అనేటువంటిది కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చ సార్. దీన్ని ఎలా చూడాలి? ఆయనైతే ఈ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా కనిపించడం లేదు. ఐఎమ్ ఎన్ అనపాలజిస్టిక్ హిందూ, ఏమంటారు, అనపాలజిటిక్ సనాతన హిందూ ఏదో చెప్పుకున్నాడు ఆయన. కానీ ఆయన చేసే పనులన్నీ కూడా భిన్నంగా ఉంటున్నాయండి. ఇక్కడ ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా మన ప్రజల దౌర్భాగ్యం కావచ్చు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా తమ ఎదుగుదలకు మతాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన టెండెన్సీ. కాషాయ వస్త్రాలు ధరించడం, దొరకగుడి గుట్లు కడగటం, తిరుపతి లడ్డు గురించి వ్యాఖ్యలు చేయటం, ఇవన్నీ చూస్తా ఉంటుంటే ఆయన ఈ హిందుత్వ రాజకీయాలకు ఒక పనిముట్టుగా తయారవుతున్నారేమో అని చెప్పే భావన కలుగుతోందండి. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం అలా వస్తే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఆయన ప్రమాణ స్వీకారానికంటే ముందే తిరుమల వెళ్ళి నా పాలన ప్రక్షాళన అంతా తిరుపతి నుంచి, తిరుమల నుంచే స్టార్ట్ చేస్తాను అన్న ఆయన, తర్వాత ఈ లడ్డు ఇష్యూలు ఇవన్నీ కూడా తీసుకురావటం, అదే అసలు ఆయన విషయాన్ని ఏ కోణంలో చూడాలంటారు? ఎంత రాజకీయమేనండి అది. ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్య
వ్యాఖ్యలు నిజంగా ఇంకొక దేశంలో అయితే ప్రజలు కూడా సహించేవారు కాదండి. ఇప్పుడు హోలీ గ్రిల్ ఉంది క్రిస్టియన్స్ సంబంధించి, అది కల్తీ అయిందని చెప్పి దాంట్లో ఏదో కలిసిందని చెప్పి అంటే క్రిస్టియన్స్ ఊరుకుంటారా? ఆధారాలు చూపించాలి కదా. ఇప్పటి వరకు కూడా సిబిఐ ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఆధారాలు చూపించలేకపోయింది. దేనికి ఆధారాలు చూపించలేకపోయిందండి? తిరుమల తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు అన్నదానికి ఆధారం చూపించలేదండి అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే అటువంటి ఆరోపణ చేసినప్పుడు అటువంటి లడ్డూలను వీళ్ళు భద్రపరిచి ఉంచాలి, దానిని ల్యాబ్కు పంపించాలి, దాన్ని అక్కడ పంపించిన తర్వాత లడ్డూల్ని దాంట్లో నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పాలి. కానీ అటువంటిది ఏం చేయలేదండి అక్కడ. అటువంటిది చేయకుండానే అక్కడ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి అంటారు. పోనీ ఇట్లా కల్తీ జరిగిన నెయ్యి శాంపిల్స్ మీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని మీరు చూపించట్లేదు. ఆ తర్వాత ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగానే ఈ దర్యాప్తు జరుగుతోంది. అంటే ముందు మనం ఆరోపణ చేసేద్దాం, ఎదుటి పక్షాన్ని మనం ఇరుకొని పెడదాం, దానికి అవసరం వస్తే మనం మన ఈ మతాల్ని కూడా మనం బలి చేద్దాం అనే భావన అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదండి. తాజాగా కూడా వైవి సుబ్బారెడ్డి గారు వేసినటువంటి పిటిషన్ మీద విచారించినటువంటి ఢిల్లీ హైకోర్టు కూడా ఇచ్చింది సార్, ఆదేశాలు ఇచ్చింది. దీని మీద అనవసరమైనటువంటి ప్రచారాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని మీరు చూసే ఉంటారు సార్. తాజాగా వచ్చిన ఢిల్లీ హైకోర్టు తీర్పు. అవునండి. అంటే ఇక్కడ ఈ ప్రచారాన్ని ఆపటం అనేది ఎవరికి సాధ్యం కాదండి. ఇంకోటి ఏంటంటే మీకు ఈ కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందేల కు సంబంధించి విస్తృతంగా చేస్తున్న ప్రచారం కూడా ఈ గ్యాంబ్లింగ్ కి ఒక కారణం అవుతుంది అక్కడ. ఎందుకంటే అసలు ఈ సంక్రాంతి వచ్చిందంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది కార్లలో వచ్చి అక్కడ తిష్ట వేస్తున్నారు. వీరి కోసం అని చెప్పి ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేస్తున్నారండి. ఇది ఒక 5 ఎకరాల 6 ఎకరాల ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేస్తున్నారు. మామిడి తోటలు కూడా తోటల్లో కూడా మైదానాల్లో కూడా అండి, మైదానాల్లో కూడా శుభ్రంగా చదువు చేసి బరులు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా విఐపి గెస్టుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఏసీ క్యాబిన్లు పెడుతున్నారు అక్కడ. మూడోది అక్కడ క్యాష్ కౌంటింగ్ మిషన్లు కూడా మీకు అపారంగా కనిపిస్తాయండి. అక్కడ జరిగేదంతా కూడా క్యాష్ కౌంటింగ్. అంటే మీకు పెద్ద వాళ్ళు అయితే ఆస్తుల గురించి కోట్ల గురించి వాళ్ళు పందేలు కడతారు, అవి లావాదేవీలు బ్యాంకు ద్వారా ఇంకో రకంగా జరుగుతాయి. కానీ మధ్య తరగతి నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ కూడా నగదుతోనే ఈ జోదాలు ఆడతారు. ఈ జోదాలు ఆడటానికి వీళ్ళు ఒక్కొక్క బరిలోకి వెళ్ళటానికి 5,000 నుంచి ₹1,00,000 వరకు కూడా అక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుందండి. దాన్ని కూడా కట్టి వెళ్ళటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు అక్కడ. అంటే ఏమవుతుందంటే ఈ జోదం అనేది ఒక హిందూ సాంప్రదాయానికి ఒక మలినంగా మారినప్పటికీ కూడా ఈ రాజకీయ నాయకులు దానిని పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఈ 3 రోజుల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమవుతారు. అందరూ ఏకమయ్యి ఇక్కడ ఈ పంద్యాలు నిర్వహించడం, బెట్టింగ్లు గాయటం ఇవన్నీ చేస్తారు. ఇది కాకుండా వీటికి సంబంధించి రకరకాల వ్యాపారం మీకు పక్కన జరుగుతాయండి. ఇది ఈ గ్యాంబ్లింగ్ సంబంధించి గుండాట అని చెప్పి, బూడి ముక్కలాటని చెప్పి, ఇంకోటి అని చెప్పి రకరకాల వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ వీళ్ళ కోసం ప్రత్యేకమైన ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అక్కడ. ఇట్లా ఏది చూసినప్పుడు కూడా కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారం అనేది ఈ 3 రోజుల్లో ఈ కోస్తా జిల్లాల్లో జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళు ఏమంటారంటే ఇది మేము కొత్తగా ఆడుతున్నామా, ఇది పూర్వం నుంచి ఉంది కదా అని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి ఒక ఆయన ఏమంటాడంటే, ఈ మధ్యన ఒక ఆయనతో మాట్లాడితే ఇది మేము కొత్తగా ఆడుతుంది కాదు, ఎందుకంటే నేను కూడా భీమవరంలో పుట్టి పెరిగిన వ్యక్తినే. నేను భీమవరంలో పెరిగాను, విజయవాడ పుట్టినప్పుడు కూడా నాకు తెలిసిన కల్చర్ ఏంటో. వాళ్ళు ఏమంటారంటే చాలా తెలివైన ఉంటాడు, ప్రతిదానికి కూడా ఒక దారిని వెతుక్కుంటారు, ప్రతిదానికి కూడా సొల్యూషన్ చూపిస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇటువంటి జోదాలు అనేవి ఎప్పుడో మీ 11వ శతాబ్దంలో బొబ్బిలి బ్రహ్మన్న, నాయకురాలు నాగమ్మ వాళ్ళ వచ్చి కూడా జర్నీ కదా, అలాగే మీకు బొబ్బిలి విజయనగరం అక్కడ కూడా జర్నీ కదా అని చెప్పి అంటారండి. అంటే ఆ రోజున జరిగితే ఈ రోజు జరగాలని చెప్పి ఉందా అంటే ఇది ఒక వ్యాపారంగా మారింది కాబట్టి వీళ్ళు దాన్ని పెంచి పోషిస్తున్నారు. దీంట్లో వ్యాపారం లాభాలు లేకపోతే ఇంత ఖర్చులు పెట్టరండి. ఇప్పుడు ఒక బరులు ఏర్పాటు చేస్తున్నారంటే దానికి కొంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుని ఎట్లా రాబట్టుకుంటారు వాళ్ళు? ఎంట్రీ ఫీజు ద్వారా కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు. ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ కోడి పందేలు ద్వారా ఈ కోస్తా జిల్లాల్లో ఈ అనేక మంది నిజంగా చెప్పాలంటే అప్పుల పాలయ్యారండి. కొంతమంది అయితే ఒక 4-5 అయితే ఈ మధ్య కాలంలో ఈ కొద్ది సంవత్సరాల్లో కోడి కత్తులు గుచ్చుకొని మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంది. 2019 నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఎక్కడో చోట కోడి కత్తులు గుచ్చుకొని మరణించడం లేదా తీవ్రంగా గాయపడటం అనే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జరిగినా, కోర్టులు ఎన్ని చెప్పినా, పోలీసులు ఎంత అక్కడ ఆర్భాటం చేసినా వీటిని ఆపటం అనేది జరగటం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.